నటభూషణ సోమబాబు జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి, సుఖాలున్నాయి. చీకటి ఉంది, వెలుగు ఉంది. వీటి గురించి ఈరోజు యువత తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఆసక్తికర విషయాలు చెప్పే ముందు ఈ వీడియో ఆశాంతం వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం. మహానటి సావిత్రి 1971 సంవత్సరం ఏప్రిల్ 14న ప్రాప్తం ఉన్నటువంటి సినిమా డైరెక్ట్ చేశారు తమిళంలో. ఆ సినిమా రిలీజ్ అయింది. తమిళనాడులో ఆ సినిమా అఖండ విజయం సాధిస్తుందని సావిత్రి ఎక్స్పెక్టేషన్ చేసి చాలా అప్పులు ఫైనాన్స్ మీద తీసుకొచ్చారు. వడ్డీలేమో చాలా కట్టవలసి కూడా ఉంది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఆశించిన విజయమే కాదు, ఫ్లాప్ అయిపోయింది. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ సినిమా థియేటర్స్ కొంత ప్రాబ్లం ఒకటి, తర్వాత కొంతమంది పని కట్టుకొని నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయటం, దీనివల్ల కూడా ఫ్లాప్ అయింది అని చెప్పంటారు. ఏ కారణాలు ఏవైతేనేమి ఆవిడకైతే ఆ సినిమా ఏమాత్రం కూడా లాభాలు తీసుకురాల. దాంతో ఫైనాన్షియల్స్ అంతా కూడా ఇంటిని చుట్టుముట్టేశారు. బొజ్జల రోడ్డులో ఆవిడకి లంకంత బిల్డింగ్ ఉంది. ఆవిడ ఒకటే చెప్పారు, నాకు 2 days టైం ఇవ్వండి, నేను మీకు అందరికీ కూడా ఉన్న అప్పులు నేను తీరుస్తాను అని చెప్పేసి ఆవిడ రాత్రి దాదాపు 9:30 వరకు ఆలోచించారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆవిడ మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే ఇంకో సినిమా కనుక తీస్తే ఖచ్చితంగా అందులో ఉండేటువంటి రన్ను లేకపోతే ఆ సినిమాకి అయ్యేటువంటి ప్రాఫిట్ ఈ సినిమాకి మనం తీర్చుకోవచ్చు కదా అన్నప్పుడు ఆవిడకి నటపోషణ సోమబాబు గుర్తుకొచ్చారు. వెంటనే డ్రైవర్ని పిలిచి అలాగే సోమబాబు ఇంటికి వెళ్ళారు. అప్పటికి రాత్రి 10:30 అయిపోయింది. సోమబాబు నిద్రపోతున్నారు. సరే, అప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ కేత అని ఉన్నారు, ఆయన దగ్గర ఉండేవారు. ఆయన మహానటి సావిత్రిని చూసి ఏంటమ్మా ఈ టైంలో వచ్చారని చెప్పి లోపలికి ఇన్వైట్ చేస్తున్నా కూడా ఆవిడ రాలా. లేదా నేను ఒకసారి సోమబాబుని కలవాలి అంటే ఈ టైంలో పడుకున్నారమ్మా అని చెప్పి కూడా చెప్పారు. కానీ నాకు అర్జెంటుగా మాట్లాడాలనేటప్పటికీ ఇంకా తప్పనిసరి ఆయనకి ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే సోమబాబు పైనుంచి కిందకి దిగి వచ్చి ఆవిడ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏంటమ్మా ఏంటి ఈ టైంలో వచ్చారు ఏంటి అని అడిగారు. ఏం లేదు, నాకు అర్జెంటుగా ఒక సినిమా చేసి పెట్టాలి, నాకు ఇప్పుడే ప్రామిస్ చేయాలి, ఫైనాన్షియల్స్ అంతా కూడా ప్రాప్తం సినిమా ఈ అప్పులు తీర్చమని చెప్పి నా చుట్టూ ముట్టారు. 2 రోజులు టైం అడిగాను, ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చేయకపోతే నాకు కష్టాలు తీరేలా లేవని చెప్పి చాలా కన్నీళ్ళతో సమాధానం చెప్పారు మహానటి సావిత్రి. సోమబాబు అలాగేనమ్మా, తప్పకుండా చేద్దాం, కాకపోతే మీరు ఒక్కళ్ళు వద్దు, మంచి నిర్మాతను ఏమైనా మనం చూద్దాం, నేను ఆ ప్రయత్నం నేను చేస్తాను, మీరు మనస్ఫూర్తిగా హాయిగా ప్రశాంతంగా వెళ్ళిరండి అని చెప్పి నచ్చి చెప్పి పంపించేశారు. యాక్చువల్గా అప్పుడు మహానటి సావిత్రి అప్పుల్లో ఉన్నారు, సినిమా తీసే పరిస్థితి లేదు. కాకపోతే ఆ మాట వెంటనే చెప్తే అప్సెట్ అవుతానని సోమబాబు ఆ విధంగా సమాధానం చెప్పి తర్వాత తను నటించినటువంటి సినిమాల్లో తల్లి మాట లాంటి సినిమాల్లో ఆవిడకి అవకాశాలు ఇచ్చారు. అలాగే పుట్టినిల్లు మెట్లు లాంటి సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన రికమెండ్ చేశారు కూడా. ఆ విధంగా మహానటి సావిత్రి తర్వాత ఒక హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారటానికి కొన్ని అవకాశాలు రావడానికి కూడా ప్రారంభంలో సోమబాబు కొంత కృషి చేశారని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. అయితే ఒక్కసారి ఆయన జీవితంలో ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే ఆయన చాలా మందికి సహాయం చేశారు. ఈవెన్ తన మేకప్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించారు. ఆర్టిస్టులకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు రాకూడదని చెప్పేసి, అలాగే చాలామంది తమ దగ్గర పనిచేసినట్టు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎవరైనా కూతుళ్ళు కానీ కొడుకులు కానీ పెళ్ళిళ్ళు కావాలంటే మంగళసూత్రాలు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. అలాగే ఎంబీబీఎస్ సీట్ లాంటివి వస్తే ఇప్పించి చదివించేవాళ్ళు. తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక ఆలోచన సోమబాబుకి ఉండేది. కారణం ఏంటంటే ఆయన పడేటువంటి కష్టాలు. పరమానంద శిష్యులు కదా, ఇది 1966లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఏంటంటే అప్పటికే ఆయన వీరాభిమన్యు సినిమాలో మంచి క్యారెక్టర్ వేశారు, హీరో, సోలో హీరో. కానీ పరమానంద శిష్యుల కథకు వచ్చేప్పటికేమో ఒక శివుడి వేషం ఇచ్చారు పుల్లయ్య. ఇక్కడ ఈ సినిమాలకు వచ్చేప్పటికి ఒక నాగుపాము మెడలో వేసుకొని శివుడు ఉండేటువంటి ప్రాంతం వెనకాల కైలాస పర్వతం సెట్ వేశారు, కూర్చున్నారు. మెడలో పాము వేసేటప్పటికి ఆ పాము సోమబాబు కళ్ళ వంక చూడటం మొదలుపెట్టింది. ఓ పక్క పాము అంటేనే భయం, ఆయనకి చాలా సెన్సిటివ్ పర్సన్ మనిషి. పైగా పామేమో తన వంకే చూడటం, దానికి కుట్లు వేశారు, కాటేం వేయదు, కాకపోతే మనసులో భయం అనేది ఉంటుంది కదా. అందుకని
డైలాగ్ చెప్పేటప్పేమో కళ్ళతో ఎదురుగుండా చూడాలి కెమెరా వంక. ఈయనేమో పాము తల ఎటు తిప్పుతుంటే ఈయన అక్కడ చూడటం మొదలుపెట్టారు. ఈ పుల్లకి ఒళ్ళు మండిపోయింది. ఏమయ్యా టేకుల మీద టేకులు తింటున్నావు అని చెప్పి గట్టిగా తిట్టారు. తిట్టేటప్పటికి ఇంకా ఒళ్ళంతా చెమట పట్టేశాయి. ఏమయ్యా ఏంటిలాగే ఒళ్ళంతా చెమట పట్టేస్తున్నాయని చెప్పి వచ్చి అడగటంతా ఈ పాము అండి, ఈ పాము మెల్ల వేసుకుని డైలాగ్ని ఎలా చెప్తానని చెప్పి ఆయన చాలా భయంగా మాట్లాడేటప్పటికీ ఆయన కూడా పరిస్థితి అర్థం చేసుకున్నారు. తొందరగానే ఆ షాట్ ముగించి ఆయన చేతిలో 500 రూపాయలు పెట్టారు. అంటే వీరాభిమన్యు సినిమా లాంటి సినిమాలో ఒక హీరోగా వేసిన ఆయన కూడా చివరికి 500 రూపాయల గురించి ఒక సినిమాలో ఒక చిన్న వేషం వేయవలసిన పరిస్థితి సోమబాబుకు ఉండేది. ఇది ఎప్పుడండి 1972 వరకు కూడా మానవుడు దానవుడు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా సోమబాబు ఒక పక్క హీరోగా నటించిన చిన్న చిన్న వేషాలు వేశారు. చిన్న చిన్న వేషాలు వేసి కష్టాలు పడ్డారు. భక్త శబరి అయినటువంటి సినిమాలో ఆయన ఒక నారదుడి కింద ఒక పెద్ద క్యారెక్టర్ ఉంటే అది కూడా ఆయనకి ఇవ్వాల. చివరికి ఒక చిన్న మునిపొంగోడు క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే కరుణ శేషు ఆ ముని పేరు. ఆ ముని వేషం వేసినప్పుడు ఆయనకి రెమ్యునరేషన్ ఒక 400 రూపాయలు ఇస్తామని చెప్పారు. సరే 400 వస్తాయి కదా, పట్టుకొట్టు గురించి ఏదో ఒకటి చేయక తప్పదు కదా అని చెప్పేసి ఆ సినిమాలో వేషం వేశారు. చివరికి 100 రూపాయలు చేతిలో పెట్టారు. 100 రూపాయలు చేతిలో పెడితే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమంటే మా అబ్బాయి ఇప్పుడే పుట్టాడు, ఈ క్యారెక్టర్ పేరు కరుణశేషు, అందుకని మా అబ్బాయి పేరు కూడా ఈ పేరే పెట్టుకుందామని అనుకుంటున్నాను, నాకు కనీసం మీరు చెప్పిన దాంట్లో సగం కూడా ఇవ్వలేదంటే, లేదయ్యా నీకు వేషానికి ఇంతే వస్తుంది ఇంకా రాదు అని చెప్పేసి చాలా విసురుగా వెళ్ళిపోయాడు నిర్మాత. ఆ నిర్మాత తర్వాత పైకి రాలేదనుకోండి, సోమబాబు తర్వాత కూడా ఇదే విషయాన్ని చెప్పి బాధపడేవారు. అంటే సినిమా రంగంలో ఎలా ఉంటుందంటే అడిగిన రెమ్యునరేషన్ ఎవరు ఇచ్చిన రెమ్యునరేషన్కి కట్టుబడి ఉండేవాడు కాదు. అలాగా ఆయన కోడంపాకంలో ఉన్నటువంటి ఇంట్లో అప్పటికి మేడ మీద పోషణలో ఉండేవాళ్ళు. పిల్లలకి పాలు తేవడానికి కూడా ఒకసారి డబ్బులు ఉండేవి కావు. పాల డబ్బాలు అనేది చాలా కాస్ట్లీ ఆ రోజుల్లో. అలాగే గేదె పాలు కొనుక్కోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి సోమబాబుకి చాలా కాలం వరకు ఫ్యాన్ కూడా ఉండేది కాదు. చివరికి ఆ సినిమాలో వేషం వేసి ఈ సినిమాలో వేషం వేసి సైకిల్ తొక్కుకుంటూ స్టూడియోకి వెళ్ళి ఆయన ఎన్నో కష్టాలు పడుతూ 100 రూపాయలు 200 రూపాయలు లాంటి రెమ్యునరేషన్ తీసుకొస్తే చివరికి అలా కూడబెట్టి ఆయన సీలింగ్ ఫ్యాన్ కొన్నారు. సీలింగ్ ఫ్యాన్ తీసుకెళ్ళి పైన దూరం ఉంటే ఆ దూరంకి వేలాడదీసి ఒక రోజంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అబ్బా చాలా బాగా గాలి వస్తుంది అని చెప్పేసి. చివరికి మన్నాడు పొద్దున ఆయన బ్రష్ చేసుకుంటుంటే కింద ఓనర్ కనిపించారు. ఓనర్ కనిపించి ఏమంటే నేను ఇలాగ ఫ్యాన్ కొనుక్కున్నాను, మీరు ఒకసారి రండి అని చెప్పి పిలిస్తే ఆయన వెళ్ళారు. వెళ్ళి చూస్తే పైన దూరానికి ఏమో కట్టింది, అది అటు ఇటు ఊగిపోతుంది. ఏమయ్యా సోమబాబు ఇది సరిగా కట్టలేదు, ఒకవేళ కట్టినా కూడా అది నిలబడుతుందని నమ్మకం లేదు, ఒకవేళ ఫ్యాన్ కనుక విరిగి నెత్తి మీద పడింది అనుకో అప్పుడు నీ ప్రాణానికి ముప్పు వస్తుంది, పిల్లల ప్రాణాలకి ముప్పు వస్తుంది, నీకు అద్దెకి ఇచ్చినందుకు నాకు చెడ్డ పేరు వస్తుంది, ఆ ఫ్యాన్ ఉంచద్దయ్యా తీసే అని చెప్పేసి బలవంతంగా ఆ ఫ్యాన్ ఓడపెక్కించేశాడు. ఆయన ఆ ఓడపెక్కించేసిన ఫ్యాన్తో ఆ సీలింగ్ వంక చూస్తూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు శోభన్ బాబు. కాలం మారింది, తర్వాత మంచి హీరో అయ్యారు. ఆ కోడంపాకంలో ఉన్నటువంటి ఇల్లు వదిలేసి ఆయన తర్వాత వేరే చోటుకి వెళ్ళిపోయారు, మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు. నాకు తెలిసినంతవరకు చెన్నైలో చాలా ఇల్లు, చాలా స్థలాలు, చాలా బిల్డింగ్స్ ఆయన కొనుక్కోవడం జరిగింది. రియల్ ఎస్టేట్లో అగ్రగామి అయ్యారు. ఆయన చాలా ఆస్తుల విలువ కనుక చూసుకుంటే 7,000 కోట్ల పైనే ఉంటుందని కూడా అంచనా వేస్తుంటారు. చివరికి ఒకరోజు తన పాత ఇల్లు ఎలా ఉంది అసలు ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కోడంపాకలో తనటువంటి ఇల్లు పైన కింద కూడా ఎవరు తనకు తెలిసిన వాళ్ళు లేరు. ఏమైందని చెప్పి అడిగితే ఆ ఓనరు ఆర్థిక స్థితి సరిగా బాగలేక ఆ ఇల్లు అమ్మేశారని చెప్పి చెప్పారు. చెప్తే అది ఎక్కడున్నారు ఆయన ఎక్కడున్నారు కనుక్కొని వెళ్తే అప్పటికి ఆయన ఆర్థిక పరిస్థితి బాగోకపోతే సోమబాబు ఏం చేశారంటే ఏ ఇల్లు అయితే ఆయన అమ్మారో ఆ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆ ఓనర్ పేరు మీద చేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన ఆశ్చర్యపోయాడు, అదేంటిగా ఇదేంటి ఇలాగ ఇచ్చావంటే, లేదండి నేను కష్టాలు ఉన్నప్పుడు
మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఒకసారి రెంటలు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఎప్పుడు ఖాళీ చేయమని గానీ, లేకపోతే ఇబ్బంది పెట్టి గానీ ఎప్పుడూ చేయలేదు. అందుకే మీ మీద కృతజ్ఞతగా నేను మీకు ఇస్తున్నాను. ఈసారి మాత్రం ఈ డబ్బుని మీరు ఎక్కడా కూడా పోకుండా కాపాడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా సోహన్ బాబు చాలా గుప్తదానాలు చేశారు. ఆయన బయట టాక్ ఏంటంటే ఆయన పిసినారని, ఎవరికి డబ్బులు సహాయం చేయరని అంటారు కానీ, ఆయన తన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా బాగుండాలి, తన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. ఆ విధంగానే ఒకవేళ ఎవరైనా సరే తప్పుడు అడుగు వేస్తున్నారు అంటే ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేయడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ముఖ్యంగా కొత్త దర్శకులు ఎవరైనా సరే వాళ్ళు ఒక్కసారి తనతో సినిమా తీసి దెబ్బతినకూడదు, ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఆయన అవకాశం కూడా ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు తాతామనుడి సినిమా కనుక చూసుకుంటే, తాతామనుడి సినిమాలో దాసనారాయణ డైరెక్టర్ అయ్యారు. డైరెక్టర్ అయ్యి సోహన్ బాబునే ఫస్ట్ హీరోగా పెట్టి తీద్దామని చెప్పి అనుకున్నారు. కానీ సోహన్ బాబు ఆలోచించింది ఏంటంటే, అతను చిన్నవాడితో కనుక సినిమా తీస్తే బాగా తీయగలడు, పెద్దవాడు అనేటప్పటికీ కొంత కాంప్రమైజ్ కావాలి. ఆర్టిస్ట్తో కానీ లేకపోతే కథతో కానీ మిగతా విషయాల్లో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. అలా అవటం ఇష్టం లేక ఇంకా సినిమా షూటింగ్ 2-3 రోజులు ఉందనగానే ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. అలాగే ఆయన కొత్త వాళ్ళని వేరే వాళ్ళతో ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు తన ఆ సినిమాలో నటించడానికి ఇష్టపడేవాళ్ళు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కొత్త వాళ్ళు కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి తనలాంటి వాళ్ళు అవకాశం ఇవ్వాలని చెప్పి భావించేవాళ్ళు. అలాగే మీకు వియ్యాల వరకు అయ్యాలి అని చెప్పేసి సినిమా వచ్చింది. అందులో ప్రొడ్యూసర్ ఎవరంటే జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి. ఆయన సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారు, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత. దర్శకత్వంలో కూడా ఆయన అడుగు పెడదామని ట్రై చేశారు, కానీ కట్టా సుబ్బారావుకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. కొంత దర్శకత్వ శాఖలో కూడా ఆయన మెళకువలు తెలుసు ఆయనకి కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు, ఇలాంటి సినిమాలు కూడా ఆయన చేశారు. ఆ సినిమాలు 2 కూడా మంచి విజయవంతమయ్యాయి. తర్వాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ప్రతిబింబాలనేటువంటి సినిమా కూడా చేశారు. అంటే బాగా లేట్ అవ్వడం వల్ల ఆ సినిమా దెబ్బతింది అనుకోండి. ఈ సినిమా దెబ్బతినటానికి ముందు కూడా సోహన్ బాబు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తిని హెచ్చరించారు. రాధాకృష్ణమూర్తి, నువ్వు నేను బాగానే చేసుకుంటున్నాం కదా, మన ఇద్దరం కాంబినేషన్ బాగా వెళ్తోంది, సినిమాలు మంచి విజయవంతం అవుతున్నాయి, ఇప్పుడు కొత్తగా నువ్వు వేరే దర్శకుడితోనో వేరే హీరోతోనో వెళ్ళవలసిన అవసరమే ఉంది, మన కాంబినేషన్ సరిపోయింది కదా, ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీయద్దు అని కూడా ఆయన ఎదువ చెప్పారు. కానీ జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ఈ ప్రతిబింబాలనేటువంటి సినిమాని అఖిల నాగేశ్వరరావుతో ప్రాజెక్ట్ చేపట్టి, సంగీత శ్రీనివాసరావు దర్శకుడు, ఆయన బడ్జెట్ ఎక్కువ పెట్టుకొని 35 లక్షలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సినిమా కంప్లీట్ చేయలేపారు. ఆ విధంగా సినిమా రంగంలో ఆయన దెబ్బతింటం కూడా జరిగింది. ఇలాగే చాలా మంది ప్రొడ్యూసర్స్ అండి సోహన్ బాబు చాలా నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు, మీ బడ్జెట్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి, మీ సినిమాని మీరు కంట్రోల్లో పెట్టుకోండి, మీరు అత్యవసరమైనటువంటి వాటికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇంకా సూపర్ స్టార్ కృష్ణతో కూడా సోహన్ బాబుకి మంచి స్నేహం ఉంది. ఆ స్నేహ బంధం వాళ్ళకి గూఢచారి 116తో స్టార్ట్ అయింది. మహాసంగ్రామం సినిమా వరకు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఇండస్ట్రీలో తెలియని విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి సినిమా వేషాల గురించి ప్రయత్నం చేసేవాళ్ళు. మరి కృష్ణ కంటే ఎంతో ముందు వచ్చారు కదా ఈయన కలిసి ప్రయత్నాలు చేయడం ఏంటంటే, సోహన్ బాబుకి అవకాశాలు ఎప్పుడూ కూడా ఒకేసారి రాలా, చిన్న చిన్న వేషాలు వేస్తూ అలాగా ఆయన ఇబ్బంది పడుతూ వచ్చారు. కాబట్టి ప్రతి వేషం గురించి కూడా కృష్ణతో పాటు ఆయన కూడా తిరిగేవాడు. ఇక్కడ పుల్లయ్యలు 2 ఉన్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఒక పుల్లయ్య ఏమో పి పుల్లయ్య. ఈయన ఎక్కువగా సోషల్ మూవీస్ ఎక్కువ చేస్తుండేవాళ్ళు. అప్పుడప్పుడు మన దేశాలు అనుకోండి సత్య హరిశ్చంద్ర లాంటి సినిమాలు. కానీ సి పుల్లయ్య, చిత్తజల్లు పుల్లయ్య మాత్రం పౌరాణికాలు ఎక్కువగా తీస్తుండేవాళ్ళు. అందుకని వీళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళంటే, ఒక దర్శకుడి దగ్గరికి నువ్వు వెళ్ళు, ఒక దర్శకుడి దగ్గరికి నేను వెళ్తానని చెప్పి వీళ్ళు వెళ్ళేవాళ్ళు అనమాట. శోభన్ బాబు ఏమో పి పుల్లయ్య దగ్గరికి వెళ్ళాడు. పి పుల్లయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాను కదా, ఆయన సోషల్ మూవీస్ ఎక్కువగా చేస్తారని చెప్పి వెళ్ళి, ఏమంటే నాకు ఏదైనా మంచి అవకాశం అంటే చూడండి అంటే, ఆయన ఏమనేవాళ్ళంట, సోహన్ బాబు నువ్వైతే సాంఘ్యాలకి పనికిరావు, నువ్వు పౌరాణికాలకి పనికొస్తావు,
కాబట్టి ఈసారి ఏదైనా పౌరాణిక సినిమా తీస్తే చూద్దాంలే అని చెప్పి చెప్పేవారట. కృష్ణ ఏమో ఈ చిత్తజల్లు పుల్లయ్య దగ్గరికి వెళ్ళేవారు. చిత్తజల్లు పుల్లయ్య దగ్గరికి వెళ్తే ఆయన నేను పౌరాణిక సినిమా తీస్తానయ్యా, నువ్వు సోషల్ మూవీస్కి బాగా పనికొస్తావు, కాబట్టి నువ్వు సోషల్ మూవీస్లో నువ్వు ట్రై చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్పారట. కానీ నిజంగానే వాళ్ళు ఎలా చెప్పారో లేకపోతే అవకాశాలకు వచ్చిన వాళ్ళని వదిలించుకుందామని చెప్పారో కానీ నిజంగా వీరాభిమన్యు సినిమానే సోహన్ బాబుకి ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఆ సినిమాతోనే ఆయన ఒక వెలుగు వెలిగారు, ఆ మంచి పైకి వచ్చారు. అలాగే ఆయన మేను రాముడి వేషం వేసిన, అలాగే కృష్ణుడి వేషం వేసిన ఆయన ఎన్టీ రామారావు తర్వాత సరిజోడు అని చెప్పి అనిపించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మీరు సంపూర్ణ రామాయణ సినిమా తీసుకోండి. సంపూర్ణ రామాయణంలో అది ఎన్టీఆర్ ఎప్పుడు రాముడి క్యారెక్టర్ వేస్తారు కదా, ఆ క్యారెక్టర్ రాముడి క్యారెక్టర్ వేసి సంపూర్ణ రామాయణం మంచి విజయవంతమైంది. అలాగే బుద్ధిమంతుడి సినిమాలో ఆయన కృష్ణుడి గెటప్లో కనిపిస్తారు. ఆ కృష్ణుడి గెటప్ కూడా ఆ రోజు చాలా మందిని ఆకట్టుకుంది. ఈవెన్ కురుక్షేత్రం సినిమాలో కృష్ణుడి క్యారెక్టర్కి సోమబాబు చేత వేయిద్దామన్న ఆలోచన కూడా ఈ సినిమా చూసే వచ్చింది. ఆ విధంగా ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత గొప్ప పాత్రలు వేసినటువంటి పౌరాణిక పాత్రలు సోమబాబుకే దక్కుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రామకృష్ణ కూడా ఆయన కూడా వేశారు అలాంటి క్యారెక్టర్స్. ఇంకా ఈయన వచ్చేటప్పటికి మరి కృష్ణ ఆ రోజు చెప్పినట్టు సి పుల్లయ్య నువ్వు సోషల్ మూవీస్లో పనికొస్తావని చెప్పారు కదా, ఆ తర్వాత నుంచి ఆయన 116 లాంటి క్రైమ్ ఎలిమెంట్స్ సినిమాలో నటించి ఆయన కూడా ఆ పందాలో వెళ్ళటం జరిగింది. కాబట్టి వాళ్ళ అవకాశాలు ఎంత ప్రయత్నం చేసినా రాని వెళ్ళిన తరుణంలో ఇద్దరు కలిసి తిరిగారు పాండ్య బజార్లో ఇద్దరు కలిసి టిఫిన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కష్ట సుఖాలు ఒకరికి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. చెప్పుకున్న తర్వాత కూడా వాళ్ళు సినీ రంగంలో హీరోలు అయిన తర్వాత కూడా వాళ్ళు అదే మాట మీద ఉండేవాళ్ళు, ఒకరికొకరు సహకరించుకునేవాళ్ళు. ఈవెన్ సూపర్ స్టార్ కృష్ణ తల్లి నాగరత్నమ్మ గారు కూడా నాకు పెద్ద కొడుకు సోహన్ బాబు అని కూడా వాడు చెప్పేవారంటే సోహన్ బాబుకి ఆ కుటుంబంతో ఉన్న అవిభాజ్యమైన సంబంధం ఏంటో మనకి తెలుస్తుంది. సోహన్ బాబు ఈ విధంగా చాలా చిన్న వేషాలు వేస్తూ వీనస్ లాంటి స్టూడియోస్లో 500 రూపాయలకి రెమ్యునరేషన్కి ఇబ్బంది పడేటువంటి రోజుల్లో ఆయన చాలా మంది నటీమణులను చూశారు. మహానటి సావిత్రి ఫారిన్ కార్స్లో రావటం, ఆ స్టూడియోలోకి వెళ్ళటం, తనేమో చిన్న సైకిల్ తొక్కుంటూ రావటం. అదే టైంలో అప్పట్లో ప్రముఖ హాస్యనటి గిరిజ, ఆవిడ కూడా ఫారిన్ కార్స్లో రావటం, చాలామందితో ఆవిడ మంచి హీరోయిన్గా వేషాలు వేసిన సందర్భాలు ఇవన్నీ తెలుసు. కానీ ధర్మపేటం దద్దరిల్లిందనేటువంటి సినిమాలో గిరిజ చాలా చిన్న క్యారెక్టర్ వేశారు. అప్పటికే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా చితికిపోయింది, కష్టాలు చుట్టుముట్టాయి, అలాగే చాలా భేద స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో సోహన్ బాబు గిరిజను చూసి చలించిపోయారు. ఆ సినిమా ఇండస్ట్రీ ఇలా ఉంటుంది కదా, ఒకనాడు నేను సైకిల్ తొక్కుతూ ఉన్న టైంలో వీళ్ళు పెద్ద పెద్ద కార్స్లో తిరిగారు, ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అలాంటి ఆలోచనే ఆయనలో రాను రాను పెరగటం కూడా మొదలుపెట్టింది. డబ్బులు ఎంత సంపాదించినా కూడా మనిషికి పరుగు పందెం అనేది ఒక జీవితం. ఈ పరుగు పందాన్ని ఎక్కడొక్కడ ఆపాలి. అక్కడ ఆపితే మనిషి సక్సెస్ అవుతాడు, అక్కడే ఆపేసేయాలి. ఆ తర్వాత ఎక్కువ కాలం వెళ్ళకూడదు అనే ఒక సిద్ధాంతం ఆయనకి అలవాటు పడింది, మనసుకి వంట పెట్టింది. అది ఎప్పుడు పూర్తిగా పరిణితి చెందిందంటే దాదాపు ఆయన ఇంకా సినిమాలు వదిలేద్దాం సర్పయాగం తర్వాత అనుకున్నటువంటి తరుణంలో ఆయన ఒక సినిమాలో జడ్జి క్యారెక్టర్ వేస్తున్నారు. ఆ జడ్జి క్యారెక్టర్ బోన్లో ప్రముఖ సినీ నటుడు కాంతారావు ఉన్నారు. షూటింగ్ స్టార్ట్ అవుతుంటే ఆయన 2 డైలాగులు కాంతారావుకి. దాని గురించి ఆయన అలాగా బోన్లో నిలబడి చూసినటువంటి సోహన్ బాబుకి మనసులో పరిపాలన విధాల ఆలోచనలు. ఒకనాడు కాంతారావు అనేటప్పటికీ ఆంధ్ర ఎన్టీఆర్ అని చెప్పి పిలిచేవాడు. ఆయన కాల్ షీట్ల గురించి నిర్మాతలు ఎగబడేవాళ్ళు. హీరోయిన్స్ చాలామంది ఆవిడ గురించి వెయిట్ చేసేవాళ్ళు. ప్రముఖ నటి వాణిశ్రీ అయితే కాంతారావు ఇంటి చుట్టూ తిరిగేది ఆవిడ, నాకు ఏదన్నా చిన్న చిన్న వేషాలు ఉంటే ఇవ్వండి అని. ఇవన్నీ కూడా సోహన్ బాబు తన కళ్ళారా చూశారు. అలాంటి ప్రముఖ సినీ నటు కాంతారావు గారు అలా బోర్లో నిలబడి
తన పాత్ర డైలాగులు ఎప్పుడు చెప్తుందని ఎదురు చూసినట్టు ఆ సంఘటన ఆయనకి మనసుని పూర్తిగా కలిచివేసింది. అప్పుడు అనుకున్నది ఏంటంటే, నేను అనుకున్నా కదా, ఈ పరుగు పందెం ఆపటం ఒక కళ, ఆ పరుగు పందెం నేను ఇక్కడితోనే ఆపేసేయాలి, ముందుగా నేను పయనించకూడదు. ఈ హోదా, ఈ హుందాతనం, ఈ వెలుగు ఇవన్నీ ఉన్నప్పుడే మనిషి లైమ్ లైట్ నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇలాగా మేకప్లు వేసుకొని తన అందం పోయి, లేకపోతే ఇంకా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఎందుకు నేను చేయాలి? నా జీవితంలో నేను సెటిల్ అయిపోయాను కదా, పిల్లలు సెటిల్ అయిపోయారు, అలాగే ఆడపిల్లలకి మంచి మంచి సంబంధాలు చేసేసాను, అందరూ కూడా వెళ్ళి సెటిల్డ్, కాబట్టి ఇంకా నేను ఎందుకు అని చెప్పేసి ఆలోచించి అప్పటి నుంచి ఆయన రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించారు. చాలామంది రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన తర్వాత సినిమాలో హీరోయిన్స్ కానీ హీరోలు కానీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అని, థర్డ్ ఇన్నింగ్స్ అని ఇలా వస్తూ ఉంటారు. కానీ సోహన్ బాబు మాత్రం ఆ తప్పు మళ్ళీ ఇంకోసారి చేయలేదు. అది చాలా అవకాశాలు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ అయితే నా ఇల్లే నా స్వర్గం సినిమాలో మన ఇద్దరం కూడా అన్నదమ్ములుగా నటిద్దామని చెప్పి స్వయంగా ఇన్వైట్ చేసినా కూడా ఆయన నా ఇల్లే నా స్వర్గం సినిమాలోకి రాలేదు. ఎందుకంటే మహాసంగ్రామ వివాదం ఒకటి ఉంది కదా, అప్పటికి రిటైర్మెంట్ కాకపోయినా కూడా ఆయన ఆ నిర్ణయం ప్రకటించాల. తర్వాత అతడు ఆ సినిమాలో కూడా మహేష్ బాబుకి తాతగా నటించేటువంటి అవకాశం వచ్చింది. మురళీమోహన్ అయితే బ్లాంక్ చెక్ ఇచ్చారు, అయినా సరే ఆ సినిమా చేయలేదు, రిటైర్మెంట్ నిర్ణయం కాబట్టి. ఆ తర్వాత అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్కి ఆయనకు అవకాశం వచ్చింది, అయినా సరే ఆ క్యారెక్టర్ ఆయన చేయలేదు. ఇట్లా చాలామంది ప్రొడ్యూసర్స్, చాలామంది డైరెక్టర్స్, తమిళకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా మీరు మళ్ళీ సినిమాలు చేయండి అన్నా కూడా ఆయన సినిమా రంగంలోకి మళ్ళీ అడుగు పెట్టలేదు, అటువైపు తొంగి కూడా చూడలేదు. అది సోహన్ బాబుకు ఉన్నటువంటి గొప్పతనం. మనిషి ఎదుగుదల ఎంత ముఖ్యమో ఆ ఎదుగుదలని కాపాడుకోవడం అంత ముఖ్యం. ఎదిగినటువంటి తన స్థాయిని కాపాడుకోవటం ఇంకా గొప్పతనం. ఆ గొప్పతనం అంతా కూడా నటభూషణ సోహన్ బాబుకే ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఈరోజు యువత గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక్క విషయంతో ఇది ముగిస్తాను. సోహన్ బాబుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుణం ఏంటంటే సినీ జీవితం, వ్యక్తిగత జీవితం, ఈ రెండును కూడా ఆయన సెపరేట్ చేసుకున్నారు. సినీ జీవితంలోకి వ్యక్తిగత జీవితంలోకి తీసుకురాలేదు, వ్యక్తిగత జీవితాన్ని సినీ జీవితంలోకి తీసుకురాలేదు. ఎంతగా అంటే ఆయన సినిమాల్లో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి సీతారా, జ్యోతిచిత్ర, శివరంజని ఇలాంటి వీక్లీస్ వస్తుండేవి. వాటిని ఇంటి లోపల కూడా రానిచ్చేవారు కాదు. అదంతా కూడా గెస్ట్ హౌస్లో కేవలం గెస్ట్ వస్తే చూడటానికే తప్ప కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఆ పేపర్లో వాటిని రానిచ్చేవారు కాదు. అలాగే తన సినిమా షూటింగ్లకి తన భార్య కానీ పిల్లలు కానీ ఎప్పుడు కూడా రానిచ్చేవారు కాదు. అలాగే తన మేకప్తో కనుక వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లోనే కూర్చొని మేకప్ అంతా తీసేసి మామూలుగా ఇంట్లోపలికి వెళ్ళేవారు. ఇంట్లోపల ఎప్పుడు మేకప్ చేసుకునేవాడు కాదు. మళ్ళీ గెస్ట్ హౌస్కి వచ్చి మేకప్ చేసుకుని అగ్నించే కాల్లో వెళ్ళేవాడు. అది ఆయనకు ఉన్నటువంటి సిన్సియారిటీ. ఇందులో మీరు ఇప్పుడు ఈ క్వాలిటీస్ కనుక చూస్తే ఎంతమందిలో ఉంటాయి, ఎంతమందిలో మనం కాగడా పెట్టి ఎదిగినా ఈ లక్షణాలు కనపడతాయంటే నాకైతే చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఆ తక్కువ మందిలో 100కో 1,00,00,000 ఒకళ్ళు ఉంటారు. ఆ 1,00,00,000కి ఉన్నటువంటి ఒక సోహన్ బాబుని సత్యవద పీపుల్ లైవ్ టీవీ స్మరించుకుంటోంది. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ భూమి మీద పుట్టాలి, మంచి మంచి పాత్రలు మళ్ళీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అపూర్వ విషయాన్ని మీకు చాలా సెర్చ్ చేసి అందిస్తున్నామండి. ఈ కంటెంట్ మీరు కనుక లైక్ చేసినట్టయితే మీరు చూసిన కృషికి ఒక ఫలితం దక్కినట్టుగా భావిస్తాం. ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నట్టయితే మీ దీవెనలు మాకు అందాయని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ, ఇలాగే మీ కోఆపరేషన్ ముందు కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యాప్రద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.